అందరికీ ఆయుర్వేద మహర్షుల శుభాశీస్సులు. ప్రియమైన బిడ్డలారా, ఆహారంలో ఎక్కువ కారము కానీ ఈ మాంసాహారాలు మసాలాలు వీటిని పదే పదే అంటే ఆవకాయ పచ్చడి ఇట్లాంటివన్నీ ఎక్కువ కాలం పాటు అతిగా వాడటం వల్ల శరీరంలో సహజంగానే వేడి ఎక్కువ అవుతుంది, పైత్యం ప్రకోపిస్తుంది. దీనివల్ల ఈ పైత్యం పైకి ప్రకోపించినప్పుడు నోట్లో పూత రావటము, నోరు పగిలిపోవటము, నోట్లో పుండ్లు ఏర్పడటం జరుగుతుంది. ఇది ఎక్కువగా పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. దీనికి ఏవేవో రకరకాల మార్గాలు మనం చేస్తూ ఉన్నాం. అది కాదు, దానికి మూలం సరి చేసుకోవాలి. ఎక్కడ ఏ కారణం మూల కారణం ఉందో దాన్ని సరిచేసి ఈ సమస్యను తిరిగి రాకుండా శాశ్వతంగా నివారించుకోవాలి. 2 కప్పుల నీళ్లు తీసుకొని అందులో 1 చెంచా నలగొట్టిన ధనియాలు అంటే ముక్కలు ముక్కలుగా నలగొట్టిన ధనియాలు వేసి చిన్న మంట మీద 2 కప్పుల నీళ్లు 1 కప్పు అయ్యే వరకు మరిగించి దించి వడపోసి ఈ కషాయము చల్లబడిన తర్వాత అందులో 1 అర చెంచా కానీ కండ చక్కెర అంటే పటిక బెల్లం మిశ్రి నవ్వుబోతు పొడి వేసి చల్లగా తీయగా ఉంటుంది. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఇంకా బాగా నోట్లు ఎక్కువ పగిలిపోతే మధ్యాహ్నం కూడా ఒకసారి 3 పూట్ల తీసుకోవచ్చు. బిడ్డలకైతే అరకప్పు మోతాదుగా ఇవ్వండి. దీంతోపాటు కొబ్బరి నూనె, మంచి కొబ్బరి నూనె నోట్లో పోసుకొని 5 నుంచి 10 నిమిషాలు బాగా పుక్కిలించేసి పోసి పడేసేయండి. ఎంత బాధ, పోట్లు కూడా తగ్గిపోతాయి, కురుపులు మాడిపోతాయి. దీంతోపాటు కాచు కొంచెం ముక్క చేతిలో వేసుకొని కొంచెం నీళ్లు పోసి ఇట్లా అంటే గంధంలాగా అవుతుంది. దీన్ని తీసి నోరు తెరిచి పూసిన చోట కానీ ఆ పుండ్ల మీద కానీ బాగా దట్టంగా పట్టించండి. పట్టించి ఇట్లా నోరు తెరిచి కూర్చోండి. ఇట్లాగా కూర్చుంటే ఆ జోమంతా కారిపోతుంది. 1 పావు గంట ఆగి గోరువెచ్చని నీళ్ళతో నోరు కడుక్కోండి. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 సార్లు చేస్తే ఈ విధంగా తెల్లవారేటప్పటికి నోటి పుండ్లు, నోటి పూత తగ్గిపోయి మా బిడ్డలు చక్కగా భోజనం చేయడానికి తగినటువంటి మంచి నోటి ఆరోగ్యము కలుగుతుంది. ఇంత గొప్ప విషయాలు మనకు అందించినటువంటి మన తాత ముత్తాతలైన భారతీయ ప్రాచీన మహర్షులకు మనం జయజయలు పలుకుదాం. చెప్పండి బిడ్డలు, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. శుభం.